Very good afternoon. Welcome back to Kriyan Creations, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. ఈరోజు మీరు తమిళనాడు చూసారు కదా, మనకైతే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మనకు శాలరీ వచ్చేసి దాదాపు 30 నుంచి 35 వేల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంత్లీ శాలరీ, రిమోట్ వర్క్ ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు మధ్యలో. సో మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, అసలు వర్క్ ఏంటి, కంపెనీ గురించి ఏంటి, శాలరీ ఎంతవరకు ఇస్తారు, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం మరి డైరెక్ట్. సో లెట్స్ గో టు వీడియో అనమాట. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ వీడియోస్ కానీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ చేస్తే అవి చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో ఈరోజు మన జాబ్ వచ్చేసి అట్లాంటి కంపెనీ నుంచి విర్చువల్ ఈవెంట్స్ అసోసియేట్ అనమాట. తెలుసు కదా, విర్చువల్ ఈవెంట్స్ అసోసియేట్ అంటే మనం అది వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి ఇండియాలో ఉంటుంది. ఇది ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి మనకు ఫుల్ టైం అనమాట. జాబ్ రోల్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే రిమోట్, ఇంటి దగ్గర ఉండి చక్కగా వర్క్ చేసుకోవచ్చు మీరు. డిపార్ట్మెంట్ వచ్చేసి మార్కెటింగ్ అనమాట. మార్కెటింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ చూడొచ్చు మనకు. మరి దీని గురించి తెలుసుకుందాం. మరి జాబ్ రోల్ ఏంది, అసలు ఏంది, ఏం కథ అనేది. కంప్లీట్గా ఏంటంటే డాట్ ఐట్ ఈస్ ది కోర్ ఆఫ్ మోడర్న్ బిజినెస్ ఎట్ మెనీ టీమ్స్ సజెస్టబుల్. మెయిన్గా ఏఐ పవర్డ్ బై డాటా సంబంధించినటువంటి జాబ్ రోల్ అనమాట ఇది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఏం వర్క్ చేస్తారని చూద్దాం. యువర్ మిషన్ ఎట్ అట్లాన్ దాంట్లో మీ వర్క్ ఏంది ఉంటుందంటే, ఫస్ట్ రన్ వెబినార్స్ ఇంటూ ఏ ప్రిడిక్టబుల్ పైప్ లైన్ ఎంజిన్. అంటే దీనికి సంబంధించినటువంటి ఏఐ పవర్డ్ వెబినార్స్ ఉంటాయి కదా, మీరు వాటిని ప్రమోషన్ చేస్తూ ఉండాలి. టైంకి పోస్ట్ అండ్ ఈవెంట్స్ అనలిటిక్స్ మెజరబుల్ చేస్తూ ఉండాలి, అంటే క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి ఎలా జరుగుతూ ఉంది వెబినార్స్. దానికి సంబంధించినటువంటి వర్క్ చేయాలి, అదొకటి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి మేక్ అట్లాన్స్ విర్చువల్ ఈవెంట్స్ ది మోస్ట్ అటెండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ డాటా ప్రొఫెషనల్స్. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఎక్స్పీరియన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట డాటాకి సంబంధించినట్టు. యూ విల్ బిల్డ్ ఏ కన్సిస్టెంట్ హై క్వాలిటీ ప్రోగ్రామింగ్ దట్స్ రిలవెంట్, ఎంగేజింగ్ అండ్ స్ట్రాటజికల్లీ అలైన్డ్ అనమాట. సో మీరు ఎవరైతే ఉంటారో హై క్వాలిటీ వర్క్స్ ఎవరైతే చేస్తారో, ప్రోగ్రామింగ్ కానీ డాటాకి సంబంధించినటువంటి వర్క్స్ కానీ వెబినార్స్ కానీ టైం టు టైం షెడ్యూల్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన వర్క్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, స్ట్రాటజీగా రిలేవెంట్గా ప్రోగ్రామింగ్ ఎంతవరకు చేస్తున్నారు, హై క్వాలిటీలోనూ, అలాంటి వర్క్స్ కూడా మీరు చూస్తూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి బిల్డ్ ఏ స్కేలబుల్ గ్లోబల్ ప్రోగ్రామ్ ఫర్ డే వన్. అథర్టీస్ repeatable systems that support different regions, verticals and go to market motions. సో మనకు మార్కెట్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మీరు బిల్డ్ చేస్తూ ఉండాలి ప్రోగ్రామ్స్ని డే బై డే. అంటే కొత్తగా అనమాట. సో దాన్ని ఇంత క్వాలిటీగా అండ్ దెన్ టైం టు టైం షెడ్యూల్ చేయడం, అవి చేయడం, దానివల్ల అనేది ఉంటుంది. నెక్స్ట్ పైనర్ అండ్ ఎయిర్పోర్ట్ బై వెబినార్స్ మెయిన్ ఏంటంటే వెబినార్స్ కండక్ట్ చేయడం, షెడ్యూల్ చేయడం, టైంకి కంటెంట్కి సంబంధించినటువంటి స్టేట్లైన్ అవి టైం టు టైం అనేది చేయాలి. ఆ రెస్పాన్సింగ్ అనేది మీకు ఉంటుంది అనమాట. ఓన్ ద ఎక్స్పీరియన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో మనకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది అనమాట. ఓకేనా. ఫ్రమ్ స్పీకర్ రిక్రూట్మెంట్ అండ్ కోచింగ్ ఆడియన్స్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డిజైన్, యూ విల్ ఓన్ ది ఫుల్ వెబినార్ జర్నీ. సో వెబినార్ అంటే ఏముంటుంది, అందులో ఎవరు మాట్లాడుతూ ఉంటారు, సంబంధించిన స్క్రిప్ట్ కానీ వాళ్ళ యొక్క వీడియో క్వాలిటీ కానీ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అది మొత్తాన్ని వెబినార్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, క్వాలిటీ చేస్తూ ఉండాలి. Paid virtual event experimentation. Pilot new formats, virtual conferences and engagement models that set Atlan are part of in the data and AI space. AI space సంబంధించినటువంటి మొత్తం పవర్ బై చేస్తూ ఉంటారు, ఎంగేజింగ్ కానీ మోడల్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ. సో అదనమాట మెయిన్ వర్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్ మేక్స్ యూ ఏ గ్రేట్ ఫిట్. అంటే దీన్ని మీరు ఏ విధంగా ఫిట్ కావాలి అంటే మీకున్నటువంటి ఏంటి, బిల్డ్ అండ్ రన్ హై పర్ఫార్మెన్స్ వెబినార్ ప్రోగ్రామ్స్. మీకు వెబినార్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉంటే, జర మెజర్మెంట్ వర్క్ చేసినట్టు ఉంటే దానికి చాలా మంచిది అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది వర్క్ చేస్తుంది మీకు. యూ థింక్ ఇన్ సిస్టమ్స్ అండ్ ఆప్టిమైజ్ ది డాటా విత్ డేటా. సిస్టమ్స్ మీద డాటా పవర్డ్ బై మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా మంచిది. యూ నో హౌ టు ఎంగేజ్ స్పీకర్స్ అండ్ ఆడియన్సెస్. స్పీకర్స్ని ఆడియన్స్ని ఏ విధంగా ఎంగేజ్ చేయగలరు, వెబినార్లో మనం ఏ విధంగా ఉండొచ్చు, లాస్ట్ వరకు వినడానికి ఏ విధంగా వాళ్ళను పేషెన్స్గా ఉంచవచ్చు, అంటే వెబినార్ ఏ విధంగా కండక్ట్ చేస్తుంటారు, వాటి మీద కూడా మీకు ఏమైనా ఉంటే
నాలెడ్జ్ ఉంటే బెటర్. యూఆర్ ఏ క్రియేటివ్ అండ్ స్ట్రాటజిక్ అండ్ టెక్ సర్వే. క్రియేటివ్ ఉండాలి, స్ట్రాటజీగా చెప్పగలగాలి, అదే ఉంటే టెక్నికల్గా కూడా ఉంటే మనకు బెస్ట్ అనమాట. యువర్ స్ట్రాంగ్ కొలాబరేటర్ అండ్ కమ్యూనికేటర్. కొలాబరేటర్ అండ్ కమ్యూనికేటర్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, మనం కొలాబరేట్ చేస్తూ ఉంటాం, వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వర్క్స్ మీకు వచ్చి ఉంటే బెస్ట్ అనమాట. యువర్ అడాప్టబుల్ అండ్ ప్రొడక్టివ్. యూఆర్ కంఫర్టబుల్ విత్ అబిలిటీ అండ్ లాంగ్ టర్నింగ్ ఐడియాస్ ఇంటూ ఇంపాక్ట్. సో మీకు దాని మీద నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచిది అనమాట వెబినార్స్ మీద. సో మనకి ఇదనమాట. మీరు అప్లై ఫర్ జాబ్ మీద క్లిక్ చేసారనుకో డైరెక్ట్ అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మనకు అప్లోడ్ ఫైల్, మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. అదేవిధంగా మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, లొకేషన్, రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్, ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీ ఐడి ఉంటుంది కదా, ఆ లింక్ ఇవ్వండి. లిస్ట్ యువర్ మోస్ట్ రీసెంట్ ఎంప్లాయర్. మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే ఆ డాటా వర్క్స్ మీద AI పవర్డ్ బై వెబినార్ సంబంధించి ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి. ఆర్ యూ కరెంట్లీ ఎలిజిబుల్ ఫర్ వర్క్ ఇన్ ది కరెంట్ కంట్రీ విచ్ అప్లైయింగ్, సో విల్ బి ఆస్క్డ్ టు ప్రొవైడెడ్ డాక్యుమెంటేషన్. సో ఇండియాలో ఉంది కాబట్టి మీరు ఇండియా దీనికి ఎలిజిబుల్ అయినా అడుగుతున్నారు అంటే దానికి సంబంధించి చేస్తామని చెప్పేసి మీ లొకేషన్ కూడా రాయాల్సి వస్తుంది. డి యూ నౌ ఆర్ ఇన్ ది ఫ్యూచర్ రిక్వైర్ వీసా స్పాన్సర్స్ టు కంటిన్యూ వర్కింగ్ విత్ ది కంట్రీ. మీ వీసా సంబంధించి ఏమైనా స్పాన్సర్ వస్తే వర్కింగ్ చేయగలుగుతారు కంట్రీలో వేరే ఎక్కడన్నా అడుగుతున్నాడు. ఎస్ అంటే ఎస్ నో అంటున్నాం. మీకున్నటువంటి వాట్ ఆర్ ది కాంపెన్సేషన్ ఎక్స్పెక్టేషన్ అంటే మీరు ఎంతవరకు శాలరీ అడుగుతారని అడుగుతున్నారు. సో మీకున్నటువంటి ఇంతకుముందు ఉన్న సాలరీని బట్టి మీరు ఇక్కడ ఇవ్వండి. హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అంటే మీరు ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారో అని అడుగుతున్నారు. సో నేను యూట్యూబ్ నుంచి చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్లో చూసినాను అనుకోండి, యూట్యూబ్ అని పెట్టండి. అదర్ సోషల్ మీడియా అయితే అదర్ సోషల్ మీడియా పెట్టండి. ఓకేనా? ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే వాళ్ళకైతే సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత మేబీ మీకు రిటర్న్ మెయిల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎవరైనా నా వీడియో చూసి అప్లై చేస్తే మీకు ఏమైనా రిటర్న్ మెయిల్ వస్తే కూడా కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇది మనకు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి 100% అందరూ అప్లై చేయండి. ఇండియాలోనే చేసుకోవచ్చు. ఇది అట్లాంటి కంపెనీకి సంబంధించి ఇండియా ఫుల్ టైం ఉంటుంది, రిమోట్ వర్క్, మార్కెటింగ్ సింపుల్గా ఉంటుంది. మనం వీళ్ళ నుంచి సాలరీ ఎక్స్పెక్టేషన్ దాదాపు 30 అంటే దాదాపు 40K వరకు మనం చేయొచ్చు ఎక్స్పెక్టేషన్ ఫర్ మంత్లీ. సో ఎవరికైతే వెబినార్ల మీద డాటా ప్రమోటింగ్ అండ్ వెబినార్ కండక్టింగ్ అండ్ సంబంధించిన వర్క్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ అప్లై చేయండి. మంచి ఆపర్చునిటీ మీ అందరికైతే ఇది మిస్ చేసుకోవద్దు. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దాని మీద కూడా కొన్ని జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను చేస్తాను. మీకు చెప్పాను కదా ఇప్పుడైతే అప్లికేషన్ అయితే ఏ విధంగా చేయాలో. సో మరి ఎందుకు వెయిట్ చేయకుండా అయితే తొందరగా అయితే అప్లికేషన్ చేయండి. ఎందుకంటే చాలామంది అప్లికేషన్ చేస్తూ ఉంటారు. ఇది మార్కెటింగ్ జాబ్ అంటే రిమోట్ కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు చేయడానికి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. మరి అందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.